సిగ్గు సిగ్గు మావోయిస్టు మృతదేహాలతో రాజకీయాల అప్పచెప్పాలి మావోయిస్టు మృతదేహాల కుటుంబాలకు అప్పచెప్పాలి మావోయిస్టు మృతదేహాలను కుటుంబాలకు అప్పచెప్పాలి మావోయిస్టు మృతదేహాలను కుటుంబాలకు సిగ్గు సిగ్గు మావోయిస్టు మృతదేహాలపై రాజకీయమా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కొనసాగించాలి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కొనసాగించాలి ఆపరేషన్ కాగారు వెంటనే అమరవీర కుటుంబాల వాళ్ళ యొక్క బాడీని వాళ్ళ యొక్క బంధుమిత్రులకు హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి అమరుల శవాలను అమరుల బంధువులకు అమరుల బంధువులకు జోహార్లు కామ్రేడ్ రాకేష్ జోహార్లు కామ్రేడ్ రాకేష్ జోహార్లు కామ్రేడ్ వివేక్ జోహార్లు కామ్రేడ్ వివేక్ సాగిద్దాం రాకేష్ ఆశయాలను సాగిద్దాం రాకేష్ ఆశయాలను ఇంతగట్టు ముద్దు బిడ్డ కామ్రేడ్ రాకేష్ ఇంతగట్టు ముద్దు బిడ్డ కామ్రేడ్ రాకేష్ ఎంత సర్కారు ముద్దు బిడ్డ కామ్రేడ్ రాకేష్ జోహార్లు అమర వీరులకు జోహార్లు అమర వీరులకు జోహార్లు వరంగల్ జిల్లా అమర వీరులకు శివుడు శివుడు నల్లారు ముద్దు పేరు పెట్టుకున్నా కాదు శివుడు నా శివుడు శివుడు నేను రాకేష్ అని ఎప్పుడు పిలవలే శివుడు అని పిలుచుకున్నా నా శివుడు శివుడు నా శివుడు. వారి కుటుంబ సభ్యులకు భారత్ బచావో ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. ఇవాళ దేశం మొత్తంలో ఒకడేమో ముసోలిని నియంత, ఒకడేమో హిట్లర్ లాగా ప్రవర్తిస్తుంది. వీళ్ళిద్దరూ చెంగిస్ ఖాన్ వారసులని మేము భావిస్తున్నాం. ఈ చెంగిస్ ఖాన్ వారసుల యొక్క తీరే ఇవాళ ప్రపంచంలో కానీ భారతదేశంలో ఇటు ఆదివాసుల మీద అటు ప్రజల కోసం ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తుల మీద నిర్దాక్షిణ్యమైనటువంటి హత్యలు చేసుకుంటూ వారి యొక్క సామ్రాజ్యాన్ని లేదా వారి యొక్క ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి ఒక వైఖరిని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు అంటే చివరి యుద్ధం. ఇది ఎవరి మీద చేస్తావో చివరి యుద్ధం. నువ్వు చివరి వాడివి కాదు, మొదటి వాడివి కాదు. నువ్వే ఆఖరికి కాలగర్భంలో కలిసిపోతావు. ప్రపంచంలో ఉండేటువంటి దోపిడీ ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు, తర్వాత ఆదివాసీలు ఉంటారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళకు తరపున నక్సలైట్లు పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నైజమే హింస అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి సిద్ధాంతంలోనే ఆర్ఎస్ఎస్ హింస, బీజేపీ దానికి అనుబంధంగా ఉండి హింస కొనసాగించేటువంటి ఒక ప్రవృత్తి ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నక్సలైట్ ఉద్యమాన్ని కానీ లేదా ఇతర వామపక్ష ఉద్యమాన్ని భారతదేశమే కాదు, రాష్ట్రాలే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ జరిగినా వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ యొక్క పోరాటం కొనసాగుతుందనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి ఒక వరల్డ్ వైడ్ ఇది దృక్పథం అనేది మేము తెలియజేస్తున్నాం. పాకిస్తాన్తో అమెరికా కనుసన్నల్లో చర్చలు జరుపుతున్నటువంటి భారత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పీడిత ప్రజల తరపునటువంటి కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రజాయుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు భయపడుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ కాగార్ ఒక ఎత్తు అయితే, అందులో ఎన్కౌంటర్లు, బూటకప్ ఎన్కౌంటర్ల హత్యలను ఒక ఎత్తు అయితే, ఈరోజు 27 మంది చనిపోతే కేంద్ర కమిటీ నాయకుడు నంబాల కేశవరావుతో పాటు ఇక్కడ హనుమకొండకు చెందినటువంటి రాకేష్ చనిపోతే కూడా ఈరోజు మృతదేహాలను ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు మీ రామరాజ్యం అంటే ఇదేనా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రామరాజ్యంలో ఎంతో మందిని చంపారు, కానీ ఈ రాజ్యంలో కూడా మీ భారత బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో కూడా అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ఆదివాసుల బిడ్డలను చంపడం అంటే ఈ రామరాజ్యం అంటే ఇదేనా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక కన్నతల్లి ఆవేదనను, ఆ శోకాన్ని ఎవరు దూరుస్తారని కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే 9 నెలలు కానీ పెంచి, కొన్ని సంవత్సరాలు పెంచి నాకు కొడుకు కన్న కొడుకు కొరి పెడతానని ఆశిస్తే ఆ కొడుకు ప్రజల కోసం పోయి ఆ ప్రజల్లో అమరుడైనటువంటి రాకేష్ కు కడసారైన మేము వీడ్కోలు తెలుపుకుంటాము, కన్నీటి వీడ్కోలు తెలుపుకుంటామని కూడా వాళ్ళు ఎంత బాధతప్త హృదయాలతోటి తెలియజేసినా కానీ ఈరోజు ప్రభుత్వము ఒక గొడ్రాల్లాగా ప్రవర్తిస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఎందుకనంటే అన్ని హత్యలు కూడా ఏదో ఒకటి కూడా ఎన్కౌంటర్ లేక లేదు, వాళ్ళని కొట్టి గొడ్డలతో నరికి చిత్రహింసలు పెట్టి చంపిన హత్య. ఇంతకు శృతి సాగర్ ఎట్లా విద్యాసాగర్ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ఇది కూడా సేమ్ అన్ని బూటకప్ ఎన్కౌంటర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు మేము మోడీ ప్రభుత్వాన్ని కానీ అమిత్ షా కానీ ఒకటే విజ్ఞప్తి చేసి ఏంటంటే ఆపరేషన్ కగర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. మధ్య భారత్లో ఉన్నటువంటి యురేనియం ఎక్సైడ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా అమెరికా, టాటా, జిందాల్, మిట్టల్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఈ ఆపరేషన్ కగర్ తీసుకొచ్చిర్రు. నిన్నాక మొన్న కూడా అక్కడ ఉక్కు పరిశ్రమకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా అక్కడ పేపర్ స్టేట్మెంట్ లో మనం చూసిన విధంగా నిన్న కూడా బండారు దత్తాత్రేయ ఏం చెప్పిన